గ్రామాల్లో మొదలైన చైన్ స్నాచింగ్. పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి గ్రామంలో చెరకు రాజిరెడ్డి వినోద దంపతులు ఇద్దరు వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. ఈ రోజు రాజిరెడ్డి పని మీద బయటకు వెళ్లగా ముసలమ్మ ఒక్కటే ఇంట్లో ఉంది. అదే అదనుగా దొంగ ముసుగు వేసుకుని వచ్చి వృద్ధ మహిళ మెడలో పుస్తెల తాడు లాక్కెళ్లాడు. పుస్తెల తాడు సుమారు 3 తులాలు ఉంటుందని బాధిత మహిళ చెప్పింది. ఈ సంఘటన పూర్తి వివరాలు బాధితుల మాటల్లోనే విందాం. మీరు అరవలే గట్టిగా మొత్తుకుంటూనే ఉంటే మొత్తుకొని పట్టి ఆరు చేసే పని ఆరు చేసేది అట్లా కొట్టిగా దుండుకున్నదట దుండున్నదట బలంగా ఉన్నది తెంపుకున్నది పోయింది. కొద్దిసేపు గుంజిందా ఇట్లా పట్టుకొని లాగడం అట్లా చేసిందా? 5 నిమిషాలు పట్లే కప్పుకొనే ఉన్నదా ముసుగు? ముసుగు తీయనే లేదు. ఏర్పల్లే మీకు ముఖం తెలియకుండా మొత్తం ముఖమే కనపడలే. అంటే 2 నిమిషాలలో అయిపోయింది పని. 2 నిమిషాలే. మీకు మాట గుర్తున్న అట్లా ఐడియా వస్తుందా? అది మాట మాట్లాడకపోయా. ఓహో, మాట మాట్లాడితే తెలుసుకుంటారని. ఎవరు 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 గల్మలు రాగానే మొత్తుకున్నారు. ఎవరు మీరు ఎవరు మీరు ఎవరు అట్లా. అయితే మన టోంటలో అక్కడనే ఉంటారు, మీరు వచ్చారాక బయటనే నిలబడతారు. వేరే వాళ్ళు అయితే లోపలికి రారు, పిలుస్తా అంటారు, అక్కడ నుండే పిలుస్తారు. అది సరే సరే వస్తా అంటే అనుకున్నా కదా, అది లోపలికి రాగా ఎవరన్నా బాగా తెలిసిన వాళ్ళు గుర్తుపడుతుందా లేదా అని వస్తాంది కావచ్చు అని అనుకుంటాను, కానీ అంటలేదు అని అట్లా అనుకుంటాను. ఎవరు మీరు అని కూడా అంటాను. ఏమన్నా డౌట్ అనిపిస్తుందా? ఏం డౌట్ ఉన్నది? అది అంటే మాట్లాడితేనే మాట్లాడకనే మాటలేదు, కండు కనపడలేదు. దొంగతనం చేసింది ఇది వరకు లేకుంటే మాట్లాడు. అటు సార్ బయటికి పోవడం చూసి అయితే నేను అనుకున్నా కదా, నా మాట గుర్తుపడుతుందా లేదా అని ఎదుర్కొన్న మనిషి కావచ్చు అనుకుంటాను. కానీ అట్లా కూడా అనుకోకుండా కూడా దొంగ అని అనుకోలే. అదొక్కటి మాత్రం దొంగ. ఇది వరకు ఎప్పుడు జరగలే కదా మన దగ్గర. అయితే ఎవరు మీరు మాత్రం మొత్తుకున్నా. ఎవరు మీరు అనేది ఇట్లా అన్న మాట్లాడలే. మాట్లాడక వచ్చి గిట్లా వరకు అప్పుడు ఇటే పోయిందా? అటే అది ఎన్ని తులాల గొలుసు? అది 3 తులాల 2 వరుసలా? ఒక వరుస దొడ్డుగుండే